హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ ప్రపంచానికి స్వాగతం. అందరూ వ్యాలంటైన్స్ డే జరుపుకున్నారా? మీ ప్రేమతో ఎంజాయ్ చేశారా? దానికన్నా ముందు రోజెస్, చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇచ్చారా? ఆధునిక కల్చర్లో వ్యాలంటైన్స్ డేని 7 రోజులు జరుపుకుంటున్నారు. అందులో మొదటి రోజు రోజ్ డే. తనలో దాచుకున్న ప్రేమని, అభిమానాన్ని వ్యక్తపరచడానికి తొలి అడిగే ఈ రోజ్ డే. తన ప్రియమైన వ్యక్తికి ఎర్రటి గులాబీని ఇచ్చి తన మనసులో ఉన్న భావనను చెప్పకుండా చెప్పే రోజు రోజ్ డే. రెండవ రోజు ప్రపోజ్ డే. ఈ రోజు ప్రియుడు ధైర్యం తెచ్చుకొని తన మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరిచే రోజు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. మూడవ రోజు చాక్లెట్ డే. ఈ రోజు ప్రియుడు ప్రియురాలు ఒకరికొకరు చాక్లెట్స్ బహుమతిగా ఇచ్చి తమ ఆనందాన్ని తెలుపుకుంటారు. తమ జీవితం ఎప్పుడూ ఇలా తీయగా ఉండాలని ఇందులోని భావన. ఇక నాలుగో రోజు టెడ్డీ డే. టెడ్డీ చాలా మృదువుగా, కంఫర్ట్గా ఉంటుంది. ప్రియుడు ప్రియురాలు ఒకరిని ఒకరు ఇంతే అందంగా, పదిలంగా చూసుకోవాలని దీని అర్థం. ఐదవ రోజు ప్రామిస్ డే. ఈ 4 రోజుల్లో ఒకరి ఒకరు మనసుకి చాలా దగ్గరవుతారు. ఒకరిని విడిచి ఒకరు దూరం కాకూడదు అని వాగ్దానం చేసుకునే రోజు ఈ రోజు. ఆరవ రోజు హగ్ డే. మానసికంగా దగ్గరైన ప్రేమికులు మరింత చేరువ అవడానికి గుర్తుగా ఈ హగ్ డే. ఒక వెచ్చటి కౌగిలింత వారి మనసులో మధురానుభూతులు నింపుతుంది. అది వారి జీవితాంతం మనసులో పదిలంగా దాచుకునే అనుభూతి. ఏడవ రోజు కిస్ డే. చేరువైన వారు మరింత దగ్గరయ్యి తమ ప్రేమను వ్యక్తపరిచే మరి ఒక మార్గం కిస్. ఈ ముద్దు మురిపాలు ప్రేమికుల గుండెల్లో మధుర రాగాలు పలుకుతాయి. చివరగా వ్యాలంటైన్స్ డే. పూర్తిగా ప్రేమికులుగా మారిన వీరు ప్రేమికుల రోజుని ఆనందంగా జరుపుకునే రోజు. నిజమైన ప్రేమికులందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.